మీ యొక్క శక్తినంతా కూడా ఆడుకొని ఒక్కసారి జై శ్రీరామ్ అంటే దౌలతాబాద్ ఉలిక్కి పడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వేదికపైకి సిగోరి బ్రహ్మణ గారిని ఆహ్వానిస్తున్నా ఉన్నాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళన్న గారిని, రఘువీరన్న గారిని, అసెంబ్లీ కన్వీనర్ రమణన్న గారిని, మండల ఇన్ఛార్జ్ సురేష్ అన్న గారిని, జిల్లా నాయకులు బిట్ల మహేష్ అన్న గారిని, అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ అన్న గారిని, మరియు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చిన్న రమేష్ అన్న గారిని, సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాజమల్ల రెడ్డి అన్న గారిని, మరియు దౌలతాబాద్ నాయకులు పాముల సీనన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్ర గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక ముందున్న వాళ్ళందరూ కూడా కొంచెం వెనకాల జరగండి. వెనకాల కుర్చీల పైన కూర్చున్న వాళ్ళకి కనిపిస్తలేదు, కొంచెం వెనకాల జరగండి. మనకే ఉంది మహిళలకు ఈ రోడ్ వేదిక ముందు ఎవరు ఉండకండి. వేదిక పైన మన ఆడపడుచులకు యొక్క మీటింగ్ కనిపిస్తలేదు. మీరు పాటలు చేయండి. అవినీతికి కోరి కట్టె దుఃఖాలతోనే మొదలు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావాలి. ఒకటే లైన్లో అడుగంటిన జన బతుకులకై పక్కకున్న వాళ్ళు తొందరగా సమయం లేదు, అక్కడ పక్కకు నిలబడి మనం ర్యాలీలో పాల్గొనాలి. అన్నమయంతో మాట్లాడతారు. రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బండి ముందు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సర్కస్ కి జోకర్లను చూడడానికి పోతుంటుంది. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చి అలా పొట్టగొట్టిండయా, జోకర్లే కనబడతలేరు. చూసినా జోకర్ దేవలా, నువ్వు గూగుల్లో జోకర్ అని కొట్టు, రాహుల్ గాంధీ కనబడతాడు. కాంగ్రెస్ పార్టీలో జోకర్లు ఎక్కువయ్యారు ఈ మధ్య. నేను ఒకరో ఇద్దరు మేధావులు ఉండే, మంచి మాట్లాడేటోళ్ళు ఉండే, అందులో అద్దంకి దయాకర్ అనుకునేటోని మొన్నటి వరకు. వాడు కూడా జోకర్ అయిండే. అంటే అధ్యక్షులు ఎట్లుంటే అట్లయితారు. ఇవాళ మోదీ టైగర్, బీజేపీ కార్యకర్త టైగర్ చాలా వేసుకుంటారు. ఇవాళ అలా అధ్యక్షుడు జోకర్ అయితే వీళ్ళు ఏమవుతారు? పిల్లికి పిల్లే కదా. ఏమంటాడు, రాముడు మీకు చిన్నమ్మ అవుతుందా, చిన్న అవుతాడా, సీత మీకు చిన్నమ్మ అవుతారా అని అంటాడు. రాముడు వంశంలో పుట్టిరా బీజేపీలో అని అడుగుతారు. నేను అడుగుతా, మరి పొద్దున్న లేవంగానే ఇటలీ దొరసాని కాళ్ళ కాడ పడి ఉండే మీరు, మరి ఇటలీ దొరసాని ఏమైతుంది ఆయన మీకు చిన్నమ్మ అవుతుందా, సోనియమ్మ చిన్నమ్మ అవుతుందా అని అడుగుతున్నా. ఖర్గే ఏమైతాడు ఆయన, చిన్న ఆయన అవుతాడా నీకు? ఖర్గే చిన్న ఆయన అవుతాడా? రాహుల్ గాంధీ రాగానే ముంగడిట్లో ఒంగి ఒంగి అవుతారు. మరి అన్న అవుతారా? మరి మీరు గాంధీ వారసులు అవుతారా? మరి ఏమైతారు మీరు అని అడుగుతున్నా. అట్లా నోటికి వచ్చినట్టు. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ కొడుకులు ఆడ ఏం జరుగుతుందాడా? మెదక్ టౌన్ లో కేసీఆర్ ర్యాలీ జరుగుతుందా? నర్సాపూర్లోనా? అది దేశ ద్రోహుల ర్యాలీ, ఇది దేశ భక్తుల ర్యాలీ. దేశ భక్తుడు అనేటోడు ఎవడని ఉంటే బీజేపీ పార్టీలే ఉంటాడు. హిందూ ధర్మరక్షకుడు, హిందూ రక్షకుడు ఎవడని ఉంటే బీజేపీ పార్టీలే ఉంటారు. దేశద్రోహి వేరే పార్టీలు ఉంటారు. ఇవాళ హిందుత్వానికి
ఈ నీచ్ కమీన్ కుత్తెగాన్లతోటి ప్రమాదమైందే. ఇంతకుముందు ఈ మత మార్పిడి కుక్కలు ఉంటుండే, హిందుత్వమే ప్రమాణం, ఇక ఆ గొర్రెగాళ్ళ ఆ కొడుకులతో ఉంటుండే. ఇప్పుడు ఈ నీచు కమీన్ కుత్తే హిందుత్వంపై ఎప్పుడు ఏడ్చేటోళ్ళు. ఈ నీచెవరు? బిఆర్ఎస్ కొడుకులు, ఈ కమినగాడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఈ కుత్తగాడు ఎంఐఎం నా కొడుకులు. ఈ కొడుకులని ఎలక్షన్ లో తరిమి 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 కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ సోదరు పైందని సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న బీఆర్ఎస్ వాడు అంటాడు కేటీఆర్, వాడు దేవుళ్ళని నమ్మాడు, అయ్యని దేకాడు, చెల్ల జైలు లుట్టిడా మజా చేస్తుండే, లిక్కర్ రాని జైలు ఉందని చెప్పి కరేలేదు. వాడు అంటాడు బీజేపీ మతతత్వ పార్టీ అంటాడు. తెల్లారు లేస్తే వేసి సంక నాకే నువ్వు బీజేపీ మతతత్వ పార్టీ అంటావా? వేసి బూట్ పాలిష్ చేసే నువ్వు బీజేపీ మతతత్వ పార్టీ అంటావా? హిందువులపై కేసులు పెట్టే నువ్వు, హిందుత్వంపై ప్రశ్నిస్తే కేసులు పెట్టేవి నువ్వు, అడ్డగోలు గోహత్యలు చేసిన నువ్వు బీజేపీ పై మతతత్వ పార్టీ అంటావా? ఈ 10 ఏళ్ళ చెప్పిన శ్రేస్తే కాల్ చేతులు ఇరగొట్టకుంటే ఏం చూసుకోవాలన్నా నేనేమో అనుకుంటున్నా, దౌలతాబాద్ అనగానే నాకు కూడా మనసు ఇట్లా ఫుల్ ఖుషి అయిపోయింది. ఎందుకంటే అప్పుడు ఆడవాడు చెక్కేగాడాడు ఎగిరిండు కదా, ఆడు ఆ కొడుకులంతా బామ్మర్దులే. అసలు బామ్మర్ది దారుసలాంలో ఉన్నాడు, పెద్ద బామ్మర్ది చిన్న బామ్మర్ది. ఈ కొడుకులు ఇలా గుళ్ళు తిరుగుతురు, ఇలా జై శ్రీరామ్ అంటారు. అది మోదీ గారి గొప్పతనం అది. మరి అలా నన్ను దౌలతాబాద్ కి సభకి ముఖ్యంగా నాకు ఇష్టమైన రాష్ట్ర బీజేపీ నాయకులలో రఘునందన్ రావు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నేను ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో బిజీగా ఉన్నా కూడా రఘన్నకు చెప్పిన, నువ్వు డేట్ చెప్పు, గంటలో నీ ముంగటుంటా అని చెప్పిన. మరి అసొంటి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మీకు వచ్చింది అంటే ఆ యొక్క సద్వినియోగం చేసుకోవాలి. అవకాశం చేసుకోవాలా చేసుకోవద్దా? మరి అట్లాంటి నాయకుడిగా మీకు మోదీ గారు గిఫ్ట్ ఆయనని ఇచ్చారు. మీరు ఆయనను ఎంపీ చేసి మోదీ గారికి గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తారా ఇయ్యరా? మరి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు మహేష్ గారు, మరి మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ గారు, మురళీధర్ యాదవ్ గారు, మంచి జోష్ మీద ఉన్నాడు అన్న కూడా, రఘువీరారెడ్డి గారు, మరి ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు, సురేష్ గారు, మరి సతీష్ యాదవ్ గారు, రమా గారు, రమేష్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, రాజు గారు, మరియు మిగతా జిల్లా నాయకులు, మండల నాయకులు అందరికి కూడా, ముఖ్యంగా బీజేపీని ఒక విజయ పదంలో నడిపిస్తున్న మా యువ నాయకులు, యువ కార్యకర్తలు, మహిళా నాయకులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మొన్న రాహుల్ గాంధీ ఏమన్నాడు, మోదీ గారు ద్వారకా పోయి 70 ఏళ్ళ మనిషి ద్వారకా పోయి నదిలా దిగి ఆడ ద్వారకాలో ఉన్న అవశేషాలను చూసి మనకి రామ మందిరం లెక్క కృష్ణ మందిరం తెద్దామనే ఒక ఉద్దేశంగా ప్రాచీన మునిగిపోయిన ద్వారకా నిధులకు పోయి చూసి వచ్చిండు. మన మోదీ ఏం చేసినా రాహుల్ గాంధీకి ముడ్డు మాడుతుందా? మోదీ గయా ఉదర్ పానీ మే డూబా రాజకీయం కర్రా డర్ గయా, మోదీ डर गया అన్నాడు. अरे ओ राहुल गांधी, मोदी डरने वाले में नहीं है, डराने वाले में है. అవునా? మోదీని చేసి ప్రపంచ దేశాలు, పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి దేశాలు పోసుకుంటున్నాయి. ఈడంట మోదీ భయపడ్డాడట. మోదీ ఏం చేసినా చూస్తా ఉంటాడు. ఇంతకుముందు మనము సర్కస్ లో దేనికి పోతుంటాం? సర్కస్ కి
జోకర్లను చూడలేకపోతుంటుంది. వ్యతిరేకుల, హిందూ ద్రోహుల, మరి హిందువులకి ఏ ముఖం పెట్టొచ్చి ఓటు అడుగుతారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఈ బీఆర్ఎస్ కొడుకులు ఎవరన్నా వస్తే ఏం బీకిర్రా హిందుత్వానికి? గుళ్ళ భూములు, 1000 ఎకరాల గుళ్ళ దేవాలయానికి సంబంధించిన భూములు ఈ అసదుద్దీన్ ఓవైసీతో కలిపి కబ్జా చేసిన చరిత్ర ఈ బీఆర్ఎస్ నా కొడుకులది. అవునా కాదా? ఓటేస్తేందుకు వస్తే ఏం చెప్తారు? ఈడ్చి కొట్టాలి. ఆ కొడుకులను ఓటేనికి అడిగితే మాత్రం చెప్పనుకొని కొట్టాలి. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారం రోజులు ఏదో నామమాత్రం కేసులు పెట్టి బయటికి తీసిర్రు. మరి రాజాసింగ్ మాట్లాడితే 77 రోజులు లోపల పీడియాక్ పెడతారు అని అడుగుతున్నా. మరి హిందూ సోదరులు ఆలోచించాలి. ఇవాళ మీ దౌలతాబాద్ లా రాముడి ర్యాలీలా అవమానం జరిగిందా? నేను స్పందించిన, నాకు మీ మహేష్ నేత ఫోన్ చేసి చెప్పిండు. నేను స్పందించిన, వద్దామనుకున్నా, నేను బయట దేశంలోనే రాలేకపోయినా వీడియో పంపించిన. మరి మీ అందరు హిందువులు అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే? మరి న్యాయం చేసిందా? ఉల్టా హిందువులపై కేసులు. హిందువుల ముసుగులో ఉన్న ద్రోహులు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? కాంప్రమైజ్ కావాలని చెప్పిరో లేదా? చెప్తే వినలేదు మన వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో మాకు జరిగిన అవమానానికి కక్ష తీర్చుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా లాంటివి చేస్తే మరి వాళ్ళపై కేసులు పెట్టిరు కదా. కేసులు నిలబడ్డాయా? ఇవాళ మనలపై ఏమైనా కేసులు అయితే హిందువులపై వాళ్ళే వచ్చి కొట్టి మరి హిందువులను లోపలేస్తే 20 రోజులు, 30 రోజులు, 40 రోజుల్లో పట్టు బేలియకుండా చేస్తారు. మరి వీళ్ళు హిందూ వ్యతిరేకులా, మరి హిందువులా అని అడుగుతున్నా నేను. ఇవాళ నేను ఒకటే చెప్తా, ఈడున్నోళ్ళు ప్రతి ఒక్కరు మనం మోదీ గారు కోటేయాలి, రగన్న కోటేయాలి. ప్రతి ఒక్కరు మీరేషుడు కాకుండా పక్కోళ్ళకు కూడా చెప్పాలి, హిందువులందరూ చెప్పాలి. మన గుళ్ళు మంచిగా ఉండాలా ఉండొద్దా? హిందుత్వం మంచిగా ఉండాలా ఉండొద్దా? సనాతన ధర్మం బాగుండాలా ఉండొద్దా? గోవు బాగుండాలా ఉండొద్దా? ఇవన్నీ బాగుండాలంటే, మనం బాగుండాలంటే మరి ఏ పార్టీ కోటేయాలి? బీజేపీ పార్టీ కోటేయాలి. ఓడంటాడు బీజేపీకి ఎందుకు కోటేయాలని. యుక్రెయిన్ యుద్ధం అవుతుంది, రష్యా యుక్రెయిన్ యుద్ధం. మన పిల్లలు, భారతీయ పిల్లగాళ్ళు చదువుకొని యుక్రెయిన్లు ఉంటే 4 గంటలు యుద్ధాన్ని ఆపిన మొగోడు మొనగాడు నరేంద్ర మోదీ గారు. ఇది ఒక్కటి సరిపోదా? సరిపోతుందా లేదా? మరి నీతులు చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి. మేము తెలంగాణ గురించి పోరాటం చేసినాం, నీళ్లు నియామకాలు నిధులు తెచ్చినామని. నీళ్లు దేనికి తెచ్చిరు నాయన? పెగ్గులు పోసుకో తాగమని తెచ్చిరు నీళ్లు. నియామకాలు ఎవరికి ఇచ్చిరు? కవితమ్మకి ఎమ్మెల్సీ, కేటీఆర్ కి మంత్రి పదవి, హరీష్ రావుకి మంత్రి పదవి, వాళ్ళకి మంత్రి పదవులు, వాళ్ళకి చైర్మన్లు ఇచ్చిరు. నిధులు మొత్తం వాళ్ళకే నిధులు, మొత్తం ఫామ్ హౌస్ పోయినాయి నిధులు. దుర్వినియోగం చేసిరు నిధులని. 60,000 కోట్ల అప్పున్న ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుకు తెచ్చిరి కొడుకులు. 7 లక్షల కోట్లు ఎవరు కట్టాలి? మనమే. ట్యాక్సులు వేస్తారు, అది చేస్తారు, మొత్తం మనమే కట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ మేము తెలంగాణ ఉద్యమకారులం అని చెప్తారు కేసీఆర్ గిట. ఇవాళ తెలంగాణ ద్రోహులకి మంత్రి పదవులు ఇచ్చిండు, తెలంగాణ ద్రోహులకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చిర్రు. ఆ రోజు మనము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రాణాలు అర్పించిన చాలా మంది వీరులు ఉన్నారు. మరి ఆ రోజు రాళ్లు కొట్టిర్రు, దాడులు చేసిర్రు. అసుంటోళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు కేసీఆర్. ఇచ్చిండా లేదా? ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు. అసలు ఉద్యమకారులు ఏరునాయనా? ఏడున్నారు? కోదండరాం సార్ ఏడికి పోయినాడు? అసుంటోళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఉద్యమకారులు? బీజేపీ అవుట్రేడ్ గా తెలంగాణకి ఆ రోజు సపోర్ట్ చేసింది. అసలు ఉద్యమకారులను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ ద్రోహులను తీసుకొచ్చి ముందుకు పెట్టిన ఘనత ఈ కేసీఆర్ది. ఇక కాంగ్రెస్ వాళ్ళ సంగతి నాకు తెలియదు. 7 లక్షల కోట్ల అప్పునే రాక ఏదో కోపం మీద
బీఆర్ఎస్ మీద కోపంతో ఈ కొడుకులను గెలిపించారు. గెలిపిస్తే వీళ్ళు దున్నుకుందాం అనుకోర్రు. వచ్చే వరకు నెత్తులు పట్టుకుర్రు. 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చినామని చెప్పి ఒక్క హామీ అయినా ఇవాళ అమలు చేసే పరిస్థితులు ఉందా? డబ్బులున్నాయా గవర్నమెంట్ దగ్గర? మళ్ళీ మొన్న సోనియమ్మకు బర్త్డేకి చేస్తా అని చెప్పిండు. రుణమాఫీ మళ్ళీ ఇప్పుడు ఆగస్టుకు పెండింగ్ పెట్టిండు. మళ్ళీ మోసపూరితమైన మాటలు చెప్పి మళ్ళీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేశారనే అత్యాశలో ఉన్నారు వాళ్ళు. ప్రజలు గ్రహించిండ్రు ఇవాళ కాంగ్రెస్ కోటేసే పరిస్థితి లేదు. ఒకటే మయం, కాషాయమయం, రామమయం, బీజేపీ మయం, మోదీ మయం. ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రగన్న గురించి చెప్తా. రగన్న ఒక ఇంటలెక్చువల్, మీ ఎంపీ అభ్యర్థి ఒక మేధావి, ప్రజలలో ఉన్న మనిషి, రేపు మంచి చెడ్డకి నిలబడే మనిషి. ఈ కొడుకులు వస్తారా కాంగ్రెస్ వాళ్ళు? తిమ్మగడ పోయి నిలబడాలి. ఆడు చూసుకుంటూ పోతూనే ఉంటాడు, పట్టించుకోడు. ఏదన్నా లిస్ట్ ఇచ్చి ఏదన్నా చిట్టి ఇచ్చి అన్నయ్య పంజుడు అంటే పిఏకి ఇస్తాడు, పక్కన పెడతాడు. రగన్న అట్లాగా ఫాలోఅప్ చేసే టీం వేరే ఉంటది. మీరు ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని ఎంబడి వాడి దాన్ని ఇంకా వడి పని చేయించే వరకు ఆయన నిద్రపోడు. అసుంటి నాయకుడు రఘునందన్ రావు గారు. ఇవాళ రఘునందన్ రావు గారిని నేను చెప్తున్నా, 17 పార్లమెంటు లల్లా అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత ఈ మెదక్ పార్లమెంట్ అని చెప్తున్నా. ముఖ్యంగా దౌలతాబాద్ మండలంలో ఈ 5 రోజులు నిద్రపోవద్దు. పొద్దున రాత్రి ఫోన్లు చేయాలి అందరికి. బీజేపీ కోటేయాలి, నరేంద్ర మోదీ కోటేయాలి, రఘునందన్ రావు గారికి కోటేయాలి. ఒకటే నినాదంతో 5 రోజులు మీరు పనిచేస్తే 5 ఏళ్ళు నిమ్మలంగా ఉంటాం. 5 రోజులు మీరు పనిచేస్తే 10 ఏళ్ళు నిమ్మలంగా ఉంటాం. ఇక ప్రభుత్వాలు మనయే వస్తాయి. ఈ అవినీతి ప్రభుత్వాలు రానియము. ఇక్కడ కూడా చూడండి చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రేపు అధికారంలోకి బీజేపీ రాబోతుంది తెలంగాణలో అని కూడా చెప్తున్నారు. ఇవాళ తెలంగాణకు నిధులు కావాలంటే ఎవరు ఇవ్వాలి? మోదీ గారు ఇవ్వాలి సెంట్రల్ నుంచి. సో మీ అందరూ మీ బతుకులు బాగుండాలి అంటే పువ్వు గుర్తు కోటేయాలి. మన పిల్లల బతుకులు బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. దేశం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. ధర్మం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. హిందుత్వం బాగుండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. మొత్తం మీద మన దేశం మంచిగా ఉండాలంటే పువ్వు గుర్తు కోటేయాలి. ఇవాళ పాకిస్తాన్ లాంటి ఉగ్ర దేశాలు, చైనా లాంటి దేశాలు, మన శత్రు దేశాలు మోదీ గారు ఓడిపోవాలని కోరుకుంటున్నాయి, కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నాయి. మరి అలా ఉగ్రవాదులు ఎవరినైనా? ఎవరు? కాంగ్రెస్. ఉగ్ర దేశాలు కూడా కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే మోదీ గారు వస్తే ఆ కొడుకులో పప్పులు ఉడకాయి కదా. మన దగ్గరికి చిన్నగా ఇట్లా అంటే పోయి లోపల పోయి పలగొట్టేస్తారు మోదీ గారు. పాకిస్తాన్ లో పోయి ఇంతకుముందు పలగొట్టొచ్చారు కదా. మరి అట్లనే మన దగ్గర రావాలంటే ఇలా భయపడుతున్నారు. ఇలా ప్రపంచ దేశాలు ఇలా గర్విస్తున్నాయి భారతదేశం చూసి. ఇలా ప్రపంచంలో ఏ మూల భారతీయుడు భారత ప్రౌఢుడు ఉన్నాడంటే ఛాతి తనాయించి ఇలా నడిచే పరిస్థితి ఉందంటే ఒక్క మోదీ గారి వలనే. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. మెదక్ ప్రజలు ముఖ్యంగా ఈడ చాలా విర్రవీగుతాడు హరీష్ రావు. మెదక్ అడ్డా బీఆర్ఎస్ అడ్డా అని చెప్తాడు. ఇవాళ మెదక్ గడ్డ బీజేపీ అడ్డా, మెదక్ గడ్డ రఘునందన్ రావు అడ్డా, మెదక్ గడ్డ కాషాయ జెండా బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన అందరు కూడా మరి అలా నాకు మాట ఇవ్వాలందరూ 5 రోజులు గట్టి కష్టపడతామని చెప్పి మీ గురించి వచ్చినా ఏ అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా నేను మీ గురించి హిందుత్వం గురించి, గోవు గురించి, గుడి గురించి, ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి మీ ముందుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మీ గురించి నేను వచ్చిన కాబట్టి నా గురించి మీరు రాగాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది, ముఖ్యంగా యువకులపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన దౌలతాబాద్ ప్రజలందరికీ మరి ఇక్కడ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, బీజేపీకే, బీజేపీకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే
జై శ్రీరామ్.